హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చంటి టెక్ ట్రావెల్. ఈరోజు అయితే మనం మైసూరులోని వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి కరంజీ లేక్. అండ్ ఇంకా ఈ లేక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇంకా బోటింగ్ అన్నీ కూడా అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా అయితే చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఇంకా స్టార్టింగ్ టికెట్ వచ్చేసరికి అడల్ట్స్కి వచ్చేసరికి 50 రూపీస్ టికెట్, అండ్ ఇంకా చైల్డ్కి వచ్చేసరికి 25 రూపీస్, అండ్ ఇంకా పార్కింగ్ ఫీ అయితే ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే ఈ లేక్ నుంచి మనకి మైసూర్ జూ కనెక్షన్ అయితే ఉంది. సో మీరు కనుక మైసూర్ జూ వెళ్ళకపోతే కనుక సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే చూస్తారు కదా ఈ వే టు జూ అని చూసారా, ఇక్కడ నుంచి మనం ఎలా స్ట్రైట్గా వెళ్తే మనకి జూ అయితే వస్తుంది. సో నేనైతే జూ ఆల్రెడీ చూశాను కాబట్టి ఆ జూ వీడియో కూడా ఇక్కడ లింక్ లాస్ట్లో పెడతాను. సో జూ వీడియో చూద్దరు, కానీ నేను వెళ్ళట్లేదు. ప్రస్తుతం లేక్ అయితే చూపిస్తాను మీకు, చూసేద్దాం. అండ్ ఇంక ఈ లేక్ సరౌండింగ్ మొత్తం కూడా మంచి చెట్లు, ఇక్కడ అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లతో వాటి నేమ్స్ అన్ని కూడా పెట్టారు. స్టార్టింగ్ చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంక ఇక్కడ మెయిన్ ఏంటంటే బోటింగ్ కూడా ఉంది. సో బోటింగ్ టికెట్ వచ్చేసరికి మనకి 30 రూపీస్ అండ్ 50 రూపీస్ అవుతుంది. అది పెడల్ బోటింగ్ లేదు, ఇంకా పెద్ద బోట్ అయితే ఉంది. సో ఏంటంటే ఒక డ్రైవర్ ఇచ్చి మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలా తిప్పుతూ ఉంటారు. సో ఆ బోటింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 300 రూపీస్. సో 300 రూపీస్కి మేము 3 పర్సన్ అయితే వెళ్ళాం. సో అందులో ఒక 6 మెంబర్స్ వరకు పడతారు. మేము 3 మెంబర్స్ ఉన్నాం కదా, 3 మెంబర్స్ మాత్రం వెళ్ళాం. సో లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ. సో అది వేసుకుని బోట్ రైడింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నాకు ఈ కరంజీ లేక్ వ్యూ అయితే బోటింగ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే సరౌండింగ్స్ ఎంత చూసినా కూడా మన చుట్టూ చాలా పక్షులు అయితే ఉంటాయి. ఆ పక్షులు, బాతులు అన్నీ కూడా ఉంటాయి. మనకి మీ దగ్గర కెమెరా ఉంటాయి కనుక ఫోటోలు తీయడానికి బోట్స్ అన్ని కూడా చాలా గోప్రో వాటర్ ప్రూఫ్ కాబట్టి కింద నుంచి ఇలా లేపాను. నేను చూసుకున్నా మధ్యలో ఫౌంటైన్ అయితే ఉంది, అది చాలా బాగుంది. అక్కడ మధ్యలో అలా ఫౌంటైన్ పడుతూ వీడియో తీసుకుంటూ ఫోటోలు అయితే చాలా వస్తుంది. నేను వెళ్ళినప్పుడు చాలా ఎండగా ఉంది. సో మొత్తం సౌండ్ పడేస్తుంది నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కరంజీ లేక్లో ఉన్నాను. సో బోటింగ్ ట్రై చేస్తున్నాను. సో వెనకాల గైడెన్స్ ఇస్తున్నారు, చూద్దాం. మళ్ళీ చేయనొప్పి వచ్చేస్తుంది. నేనేదో బోటింగ్ ట్రై చేద్దాం తీసుకున్నాను డ్రైవర్ దగ్గర. నా వెనకాల ఉన్న డ్రైవర్ మీకు కనిపించట్లేదు. సో ట్రై చేస్తాను, పర్లేదు. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ చెప్పాను కదా పక్షులు ఉంటాయని. సో చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పక్షులు, ఇక్కడ ఏం పక్షులు ఉంటాయి అన్నీ కూడా బోర్డు అయితే పెట్టారు. సో అందులో చూసుకోవచ్చు. ఫోటోగ్రఫీకి మంచి ప్లేస్ ఇది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన అన్నీ కూడా ఫోటోలు తీసుకోవచ్చు. పక్షులన్నీ కూడాను. లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా కెమెరా తెచ్చుకుంటే కనుక అది ఎక్స్ట్రా పే చేయాలి. 200 ఎంత పే చేస్తే మనకి కెమెరా ఎలా అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కరంజీ లేక్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ బోటింగ్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇంకేం బోటింగ్ ఒక యాక్టివిటీ కాదు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి బర్డ్స్, ఇంకా మ్యూజియం అండ్ ఇంకా మైసూర్ జూ కూడా కనెక్షన్ ఉంది, ఇంటర్లింక్. సో ఇక్కడ నుంచి మైసూర్ జూకి అయితే వెళ్ళొచ్చు. సో అన్నీ కూడా చూపిస్తాను. చూస్తారా ఫ్రెండ్స్, ఈ వ్యూ చూస్తే నాకు చాలా బాగా నచ్చింది. ఆ చెట్ల మధ్యలో చాలా ఒక బోటింగ్ వెళ్తుంటే చాలా నచ్చింది. వేరే కంట్రీకి వెళ్ళినట్టు అనిపించింది నాకు. బాయ్ బాయ్. వాళ్ళు చేస్తున్నారంటే పెడల్ బోటింగ్ అనమాట. సో అది మా ఎప్పుడు ఉండేది. సో ఈసారి కొత్తగా చూపించాను, ఈ బోటింగ్ చూపించాను మీకు. సో మీకు ఏదైనా వెళ్ళచ్చు, మీకు నచ్చింది. చూసారు మొత్తం బ్యాంబూ ఆ చెట్ల మధ్య నుంచి చాలా బోటింగ్ అయితే వెళ్తుంది. ఒక మూవీ తీసింది, మన షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. నాకైతే బాగా నచ్చింది. సో బోటింగ్ అయితే అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాం. సో దిగిపోతున్నాను. కొంచెం బోటింగ్ ఇక్కడ జాగ్రత్తగా ఎక్కాలి, అది ఊగిపోతూ ఉంటుంది. నాకు ఈ సీనరీకి వ్యూ అయితే బాగా నచ్చింది. చూస్తున్నారు కదా చెట్ల మధ్యలో నీళ్ళు అన్నీ కూడా, లైటింగ్ అంత చాలా బాగుంది. కెమెరా తెచ్చుకుంటే మాత్రం మంచి ఫొటోస్ అయితే వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ జనం ఆల్రెడీ రెడీ అయిపోయారు. నేను ముందుకు రావడం వల్ల నాకు లైన్ అయితే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోటింగ్ అయితే అయింది. సో కాసేపు కూర్చోడానికి మనం ప్లేస్ అయితే ఉంది. కాసేపు రెస్ట్ తీసుకొని సో తాతీగా మనం మొత్తం కరంజీ లేక్ అంతా కవర్ చేద్దాం. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు బర్డ్ సెంచరీ అయితే చూపిస్తాను. అండ్ ఇంకా వాచ్ టవర్ అండ్ ఇంకా మ్యూజియం కూడా అన్నీ కూడా అవుతున్నాయి. సో ఒకటి అయితే చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ వ్యూవర్స్, ఈ యూట్యూబర్ మమ్మల్ని అసలు రెస్ట్ తీసుకునే ఉండలేదు. తిప్పి ఆ బ్యాగులు మోయించేసి అల్పించాడు మా చేత. తిప్పి చేస్తాడా? తిప్పి చేస్తాడే. నేను మీరు మాత్రం కూర్చొని పందిలా అంటున్నాడు అంతే. ఇక్కడ కరంజీ లేక్ మనకి బాగా ఫేమస్ అయిన ఒకటైతే ఉంటుంది ఇక్కడ చెప్పాలనుకుంటే పీకాక్స్. సో పీకాక్స్ మనం దగ్గరుండి మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక పీకాక్స్ అన్నీ కూడా మనం పక్క నుంచి అయితే వెళ్తాయి. సో ఇక్కడ ఎవరైనా సరే పీకాక్ లవర్స్ ఉంటే కనుక కరంజీ లేక్ తప్పకుండా విజిట్ చేయండి.
నాకైతే చాలా బాగా నచ్చింది. పీకాక్స్తో పాటు ఇక్కడ చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. సో అందులో నాకైతే పీకాక్ బాగా ఇష్టం. ఆ నెమలి నాటి అన్నీ కూడా చూడొచ్చు. సో వీడియోలో అయితే ఇప్పుడు చూస్తాను, చూడండి. యాక్చువల్లీ ఇక్కడ పీకాక్ అయితే నాట్యం అయితే చేస్తుంది. సో నాకు లోపలికి వెళ్ళడానికి అక్కడ చైన్ వేస్తారు కాబట్టి ఇలా దూరం నుంచి తీసాను. మీరు కనుక రియల్గా చూస్తే కనుక చాలా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇంకో పీకాక్ అయితే నా పక్క నుంచి అయితే వెళ్ళింది. దాన్ని పట్టుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకులే అయిపోయింది. ఈరోజు పారిపోయింది అది. ఇంకా చూసుకుంటే వచ్చిడారియం అనే ప్లాంట్స్ ఇవంటే వేరే ఏం కాదు. సో చూసుకుంటే మనకి క్యాక్టస్ ఉంటాయి చూస్తారు, ఆ టైప్ ఫ్యామిలీకి సంబంధించిన ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడైతే పెట్టారు. బాగుంది అది కూడాను. అండ్ ఇంకా బివేర్ ఆఫ్ స్నేక్స్ అని ఇక్కడ చిన్న బోర్డు అయితే పెట్టారు. ఎందుకంటే పక్కనే లేక్ ఉంది కాబట్టి స్నేక్స్ ఉండడం సహజమే. సో చూసుకుంటే జాగ్రత్తగా తుప్పలో గాడిలో వెళ్ళకుండా జాగ్రత్తగా సో అవి అయితే ఉంది దాని నుంచి అయితే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకా లేక్ అండ్ ఇంకా చూసుకుంటే బర్డ్స్ అన్నీ చూసి ఇప్పుడు వాచ్ టవర్కి అయితే వచ్చాం. సో పైకి అయితే వెళ్ళి మొత్తం వ్యూ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసేద్దాం మరి. కమాన్. సో లేక్ అయితే చాలా పెద్దది. నడిచి మళ్ళీ వాచ్ టవర్ ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా సరే పైకి వెళ్ళి మొత్తం వ్యూ అయితే చూద్దాం. లెట్స్ సీ ఇట్. సో ఇప్పుడైతే మనం పైకి వాచ్ టవర్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లిఫ్ట్ ఉంటుందేమో అనుకున్నాను, లిఫ్ట్ లేదు. చాలా బాధపడ్డాను. సో ఇప్పుడు వాచ్ టవర్ అయిన తర్వాత మనం ఇప్పుడైతే బ్యాక్ సైడ్ అంతా చూసుకుంటే నర్సరీ అయితే ఉంది, చిన్న నర్సరీ. సో మనకి తెలిసిన నర్సరీ అంటే పూలు, చెట్లు, చిన్న చిన్న గార్డెన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ కూడా చూద్దాం. ఇంక నడిచి నాకైతే నీరసం వస్తుంది. ఇంకా మ్యూజియం ఉంది, మ్యూజియం ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇక్కడ మేము ఎందుకు పరిగెడుతున్నాం మీకు అర్థం అవ్వాలి, చెప్తాను. ఏం లేదు, ఇక్కడ మ్యూజియం 5 క్లోజ్ అనమాట. ఎంట్రీ 5 క్లోజ్. సో మేము ఇక్కడ వచ్చేటప్పటికి 4:45 అయితే అయింది. 4:45 నుంచి మేము అంత దూరం వెళ్ళాలని పరిగెట్టుకుంటూ దాదాపు చేరిపోయాము. 4:55 కల్లా వచ్చేసాం ఇక్కడికి. సో టికెట్ అయితే ఫ్రీ, ఎంట్రీ అంతా కూడా ఫ్రీయే. సో జాగ్రత్తగా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మ్యూజియం ఇంకా చూసుకుంటే ఇక్కడ మ్యూజియం చాలా తక్కువ జనం మంది ఉన్నారు. మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అన్నీ కూడా చాలా అయితే బాగున్నాయి. ఎంట్రన్స్ మనం చూసుకుంటే ఏనుగులు అన్నీ కూడా బాగున్నాయి. అండ్ ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఇక్కడ యానిమల్స్ అన్నీ కూడా ఒరిజినల్ స్కిన్తో అక్కడ బొమ్మలు అయితే పెట్టారు. సో లోపల స్కెల్టన్ అంతా ఆర్టిఫిషియల్ ఏమైనా, పైన స్కిన్ అంతా కూడా ఒరిజినలే. ఇంకా అటువంటివి చూసుకుంటే బ్లూ వేల్ స్కెల్టన్ కూడా ఉంది. అసలు బ్లూ వేల్ స్కెల్టన్ ఫస్ట్ టైం చూసాను నేను, అంత పెద్దది. ఇంకా చిన్న బ్లూ వేల్ అది. చాలా బాగుంది మ్యూజియం ఇది. అండ్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఏనుగు దంతాలు, ఏనుగు ఎముకలు, స్కల్ అంటే పుర్రె. సో ఏనుగు ఒకటే కదా, జిరాఫీ, ఇంకా చాలా రకాలైన ఒక మ్యూజియం టైప్ అయితే పెట్టారు. అన్నీ కూడా డిస్ప్లే.
ఈ మ్యూజియం దూరంగా ఉండడం వల్ల మనం చూసుకుంటే జనం అంతగా ఎక్కువ రావట్లేదు. ఎందుకంటే ఈ మ్యూజియం మీరు రీచ్ అవ్వాలంటే కనుక కరంజీ లేక్ ఎండ్. సో ఈ ఎండ్ కంటే వచ్చేస్తే దాదాపు ఒక 3 కిలోమీటర్స్ అయితే వాక్ చేయాలి. అంత దూరం వాక్ చేస్తే మనకి ఈ కరంజీ లేక్ మ్యూజియం అయితే మనం చూడొచ్చు. సో మ్యూజియం అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎంత రియలిస్టిక్గా మొత్తాన్ని కూడా డిస్ప్లే అయితే పెట్టారు. సో అన్నీ కూడా దగ్గర నుంచి మనం ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది మ్యూజియం. అండ్ ఇంకా చూసుకుంటే మీరు కనుక మైసూర్ వచ్చినట్టయితే కరంజీ లేక్ వన్ ఆఫ్ ద బెస్ట్ విజిట్ ప్లేస్ అయితే చెప్తాను. ఎందుకంటే పీకాక్స్ మనం చక్కగా చూడొచ్చు, దగ్గర నుంచి చూడొచ్చు. అండ్ ఇంకా బోటింగ్ అయితే ఉంది. అండ్ ఇంకా వాచ్ టవర్, ఇంకా నర్సరీ, ఇంకా చాలా అయితే ఉన్నాయి. అన్నీ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇంకా మైసూర్ జూ మీరు కూడా చూడాలనుకుంటే ఇక్కడ కరంజీ లేక్ వచ్చినప్పుడు 2 కాంబినేషన్ టికెట్ అయితే ఉంటుంది. సో అది తీసుకుని మైసూర్ జూ 2 కూడా కవర్ చేయొచ్చు. లేదా నేను వీడియో చూస్తుంటే మైసూర్ జూ వీడియో చూసి ఇలా కరంజీ కూడా వీడియో చూడొచ్చు. టైం అయితే మీరు 2 కవర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. లోపల అయితే కరంజీ లేక్లో ఎక్కడైతే ఫుడ్ అనేది లేదు. సో ఫుడ్ ఒకటి ఇబ్బంది. మీరు ఫుడ్ లోపల బయట తినేసి వెళ్ళాల్సిందే. సో టికెట్ ఎంట్రీ వచ్చారు 50 రూపీస్, అంతే, చాలా తక్కువ. సో టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది కరంజీ లేక్ అంతా కూడాను. ఇంకా చూసుకుంటే మైసూర్లో తిరగాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా నేను యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా అయితే పెట్టాను. సో వీడియో ఎండింగ్లో అయితే వస్తాయి, చూసుకోండి. అండ్ చూసుకుంటే లలిత మహల్, మైసూర్ ప్యాలెస్, అండ్ ఇంకా చూసుకుంటే చాముండి టెంపుల్, అండ్ ఇంకా వ్యాక్స్ స్టూడియో అన్నీ కూడా అయితే చేశాను. అండ్ ఇంకా చూసుకుంటే క్యాక్టస్ చాలా హైట్ ఉంది. ఈ క్యాక్టస్ ఫస్ట్ టైం చూస్తుంది, ఇంత హైట్ క్యాక్టస్ బాగుంది ఇక్కడ. అండ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉంది, చిన్న పార్క్ టైపు. Thanks for watching this video. This is Chanti from Chanti Tech Travel. Do follow Chanti Tech Travel for more updates, and signing off. Bye.